నమస్తే సార్, మీ పేరండి? జగదీష్ అండి. జగదీష్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? ట్రాన్స్పోర్ట్ అండి, డ్రైవర్. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తుంటారు సార్. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చూశారు. కొద్ది రోజులు అయితే ఎలక్షన్ రాబోతుంది. మరి ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి బాగుంటుంది, మీరు అలాంటి వరకు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారు? చంద్రబాబు నాయుడు గారు. సో ఎందుకని సార్ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకని కావాలనుకుంటున్నారు? ఆయన ఉన్న చెప్పు అందరికీ పనులు పాటలు దొరికేవి, డబ్బులకి ఎవరికి ఇబ్బంది లేదు, అందరూ సగంగా ఉండేవారు, రేట్లు తక్కువగా ఉండేవి, ఆయిల్ రేట్లు తక్కువ ఉండేది, ట్యాక్సీలు పెంచేశారు మా బళ్ళకి, ఇన్సూరెన్సులు పెంచేశారు. ఇన్సూరెన్స్ సంవత్సరానికి 40,000 కట్టవలసి వస్తుంది. కడితే గోడకేసిన సున్నం గోక్కునేటట్టే ఉంది తప్ప ఇన్సూరెన్సులతో ఈరోజు బళ్ళు తిప్పి ఎవరు బతికే యోగం లేదు. ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ లేదు. ఎక్కడికైనా వెళ్తే 2,035 రూపాయలు పోలీస్ కేసు. పోలీస్ అడిగితే ఎవరికైనా 500 ఇస్తే కానీ వదలట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. బిజినెస్లు అయితే లేవు. ఈ 5 సంవత్సరాల నుంచి అయితే ఎలా ఉంది? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నాం అంటున్నారు కదా సార్. ఏమి మాకైతే ఏమీ రావండి. మాకైతే ఏ సంక్షేమ పథకాలు రాలేదు, రావు. మా బళ్ళకి ఏమి ఇవ్వరు. ఆటో డ్రైవర్లకి ఇస్తారు, మేము లారీ వ్యాన్ డ్రైవర్లు కదా, మాకేమి ఇవ్వరు. ఓకే సార్, యాక్చువల్గా వీళ్ళు ఏమన్నారంటే అభివృద్ధి ఏమైనా కనిపించింది సార్ మీ విశాఖపట్నం ఏరియాలో? ఏమీ లేదండి. ఇంకా పూర్తిగా స్మాష్ అయిపోయింది. బిజినెస్ అనేది లేదు. 10 రోజులకి 20 రోజులకి ఒకసారి బేరం కడితే మేము ఏం బతుకుతాం? మా బెల్లం పిల్లలు ఏం పెంచుకుంటాం? ట్యాక్సులు, ఇన్సూరెన్సులు, రోడ్ ట్యాక్సులు కూడా మొన్నే రీసెంట్గా పెంచారు. లాస్ట్ ట్యాక్స్లో 550 రూపాయలు 600 పెంచారు. ప్రతి ఒక్కటి అడ్డిగా పెరిగిపోయిన రేటు. బతకడం చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే సార్, 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చామని అంటే ఇక్కడ చాలా కంపెనీస్ కానీ ఇవన్నీ రావాలి, ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కూడా ఉపయోగం ఉండదు. సో అట్లాంటివి ఏమైనా వచ్చినాయి ఇక్కడ కొత్తగా? ఇక్కడ ఏమీ లేవు సార్. వైజాగ్లో ఏమీ లేవు. ఏదో పెద్ద పెద్ద జింకు, కోలమండలు అటువంటివి ఉన్నాయంటే పెద్ద పెద్ద ట్రాన్స్ఫర్లు, ట్రైలర్లు తప్ప, ట్రైన్సే తప్ప మాలాంటి మినీ వెహికల్స్కి ఏమీ లేవండి. ఎక్కడ ఉండదు. వైజాగ్లో ఇంటి సామాన్లు ఎవరో ఇల్లు కట్టుకుంటే మా మెటీరియల్, హౌస్ షిఫ్టింగ్స్ అవే తప్ప వైజాగ్లో ఏమీ ఉండవండి. సార్ ఇక్కడ విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం కావచ్చు, లేదంటే ఈ ప్రాంతానికి నిధులు తీసుకురావడం కావచ్చు, ఇటువంటి చేయాలంటే పార్లమెంట్లో మంచి ఎంపీ ఉండాలి ఇక్కడ విశాఖ తరఫున. మరి తెలుగుదేశం తరఫున అయితే భర్త గారు పోటీ చేస్తారు, వైసీపీ తరఫున బొత్స గారి ఫ్యామిలీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తారు. సో ఇద్దరులో ఎవరైతే బెటర్ క్యాండిడేట్ అని మీరు అనుకుంటున్నారు? భరత్ గారు అయితే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకని సార్ భర్త గారిని ఎందుకు కావాలి? రాబోయే కాలంలో ఆయన ఒక ఎడ్యుకేటెడ్, పర్వాలేదు, తేగలరు. ఆయన వెనకాల ఇప్పుడు బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, వాళ్ళు తేగలరని ఆశపడతారు. విశాఖపట్నం పరిస్థితి ఏంటి సార్? క్యాపిటల్ అంతకుముందు అమరావతి అన్నారు, ఇప్పుడే 3 క్యాపిటల్స్ అంటున్నారు. క్యాపిటల్ గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? విశాఖపట్నంలో ఇస్తే ఈరోజు ఎవరు డ్యూటీకి కూడా వెళ్ళరండి. ఎందుకంటే ఎవరో ఒక మినిస్టర్ వస్తుంటారో దానికోసం ట్రాఫిక్ ఆపేస్తారు. అవన్నీ జరగని పని. విశాఖపట్నం అనవసరం అండి. క్యాపిటల్ ఏం చేస్తుంది? ఇక్కడ చేయడానికి పని పాటు లేదు. క్యాపిటల్ తెచ్చి ఈ రోడ్లు చాలా మనకి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం, వెళ్ళొచ్చి అన్నీ ఇబ్బంది పడవలసి వస్తుంది. కనుక విశాఖపట్నం అనవసరం అండి. క్యాపిటల్ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. ఇక్కడ ఇది ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. ఇక్కడ ఎవరు డెవలప్ చేసే పని లేదు. ఎవరు వచ్చినా ఒకటే ఇక్కడ. కనుక ఇక్కడైతే అవసరం లేదు. క్యాపిటల్ వేస్ట్. ఇచ్చిన కొద్ది ఇంకా రోడ్ల మీద ఈ మినిస్టర్స్ వాళ్ళు ప్రాబ్లం. ఇక్కడ అన్ని రోడ్లు ఆపిస్తే ఎవరు డ్యూటీకి వెళ్ళలేము. మా లాంటి వాళ్ళు ఎవరిని బతకనివ్వరు కూడా. ఇక్కడ కొండలు వీటన్నింటినీ కూడా కొట్టేస్తున్నారు, ప్రకృతి అంతా కూడా నాశనం అవుతుంది అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అది? ఋషికొండ కానీ అట్లా పక్కా అది తప్పది, చేయకూడదు. కానీ మరి గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు. అది భగవంతుడు చూడాలి వాళ్ళే అంతే. విశాఖపట్నంలో ప్రధానంగా ఈ 5 ఏళ్లలో గంజాయి పెరిగిపోయి గంజాయి క్యాపిటల్ అయిందని, డ్రగ్స్ క్యాపిటల్ అయిందని చెప్పి మాట్లాడుతున్నారు సార్ కొంతమంది. అందులో ఎంతవరకు వస్తుంది? చాలా ఎక్కువ. యూత్ అంతా పాడైపోయింది. తెల్లవారు 3 గంటల నుంచి 2 గంటల నుంచి పబ్లిక్ రోడ్ల మీద తిరుగుతున్నారు. గంజాయి తాగి ఎవడైనా సింగిల్గా దొరికితే కొట్టి చంపేస్తున్నారు. జోబీలు కొట్టేయడం, సెలలు ఎత్తుకుపోవడం, ఏవి దొరికితే వెతుకుపోతున్నారు. చాలా ఎక్కువైపోయింది. రాత్రి మేము 1 గంటకి 12 గంటలకు వచ్చి బళ్ళు పెట్టి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని భయం పడుతుంది. సింగిల్గా వెళ్ళాలని డబ్బులు ఉంటాయంటే కొట్టేస్తున్నారు. పిల్లలు, చిన్న పిల్లలు. గంజాయి బాగా ఎక్కువైపోయింది. ఈ చుట్టుపక్కల ఏరియాలన్నిటిలో ఉంది. బాగా గ్యాంగ్ ఎక్కువైపోయింది. సో మీరు ఎక్కడ ఉంటారు సార్ ఈ ప్రాంతంలో? మేము ఇక్కడే అండి, ఇంకోజీపాలెం. సో ఈ పార్లమెంట్లోనే అవునండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? బి ప్రతాప్ అండి. ప్రతాప్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను మేస్త్రి పని చేస్తానండి. మేస్త్రి పని చేస్తుంటారు సార్. రాష్ట్రంలో ఎక్కడ ఉంటారు సార్ మీరు? మీ ఏ నియోజకవర్గం అండి మీరు?
నాకు తూర్పు అండి ఈ ఏరియా పేరు ఏంటండి? ఇసుక తోట. ఇసుక తోట. ఓకే సార్, రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. మరికొద్ది రోజుల్లో అయితే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే మీలాగా ఇట్లా పనిచేసుకునే వాళ్ళకి బాగుంటుందని మీరు భావిస్తున్నారండి? చంద్రబాబు గారా, జగన్ గారు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటాయండి. గత 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు లేబర్కి బాగా చూశారు. అప్పుడు ఇసుక ఆటో ట్రాక్టర్ 1500 ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం 5000 ఇస్తున్నారు. ఇప్పుడు పప్పు ఉప్పు అన్ని రేటు పెరిగిపోయింది బాగా. అప్పుడు గత చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ సంక్షేమ బోర్డు కూడా ఇచ్చారు. ఇప్పుడు నిధులు కూడా లేదు. తర్వాత లేబర్కి చాలా ఇబ్బంది కలుగుతున్నాయి. తర్వాత ఈ హోటల్ భోజనం 5 రూపాయలకి ముందు ఇచ్చారు. ఇప్పుడు అది కూడా అన్న క్యాంటీన్ ఇప్పుడు కూడా అది లేదు. ఇప్పుడు లేబర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. పని కూడా సరిగ్గా లేదు. వారంకి 1 రోజు 2 రోజులు పని చేస్తున్నా చాలా కష్టంగా ఉంది. ఉప్పు పప్పు అన్ని రేటు పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి చాలా గౌరవం చేతన ఏమంటే అమ్మ బడి ఇచ్చినాము, నాయన బడి చేతనాను, మందు బాటిల్ ఇస్తామంటారు. వచ్చి అన్ని రేటు పెంచడానికి ఇబ్బంది పెట్టినాను కానీ లేబర్కి ఏమి సౌజన్యం లేదండి. ఈ మద్యం మీద అభిప్రాయం ఏంటి సార్? ఈ గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మీకు రేట్లు కానీ లేదంటే వీటిలో ఎలా ఉంది? నాకు మందు సంగతి ఎలా అవుతుంది. మందు రేటు అంటున్నారు. ఎప్పుడైతే రేటు పెరిగిపోయింది అప్పుడు రేటు బాగానే ఉన్నాయి. ఇప్పుడు రేటు బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఏటో మందు మనకు తెలియదు. రేటు మందు విషయం తెలియదు. లేబర్ గతంలో అయితే మీకు 5 రూపాయలకి అన్న క్యాంటీన్లో భోజనం పెట్టేవాళ్ళు, ఇప్పుడు తీసారా? అవును పెట్టారు. ఇప్పుడు లేదు, తీసేశారు. చాలా ఇబ్బందిగా అవుతున్నాయి. అప్పుడు అందరూ తిన్నాను. సార్, యాక్చువల్గా వీళ్ళు ఏమంటున్నారంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, అందరికీ అన్నీ ఇచ్చేస్తున్నాం కదా, ఇంకేంటని అంటున్నారు. మీకు నిజంగా పనిచేసుకునే వాళ్ళకి పనులు కల్పిస్తే మంచిదంటారా, సంక్షేమ పథకాలు ఇస్తే మంచిదంటారా? ఏం సంక్షేమం లేదండి. గతం 5 సంవత్సరాల క్రితం మాకు లేబర్కి డెలివరీ మ్యారేజ్ వాళ్ళు దట్టుగానే ఇచ్చునండి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా కానీ ఏం పథకం లేదండి. ఏమంటే అమ్మ బడి ఇస్తున్నాము, నాయన బడి ఇస్తున్నాము, అమ్మ బుడ్డి ఇస్తున్నాము, నాయన బుడ్డి ఇస్తున్నారు అని చెప్తున్నారు. అంతే, ఏం లేదు. ఏం పరిస్థితి బాగోలే. మీ విశాఖపట్నంలో పరిస్థితులు ఏంటి సార్? ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది? ఇక్కడ భూ కబ్జాలు కానీ ఇవన్నీ పెరిగిపోయినాయి అంట, గంజాయి ఇవన్నీ దొరుకుతున్నాయి అంటున్నారు. ఎంతవరకు వస్తాం? అది నిజం విషయం అండి. గంజాయి, డ్రగ్స్, భూ కబ్జా, రుషికొండకు భూ కబ్జా జరిగింది. అది అన్ని విషయం కరెక్టే సార్. మరి మీ ప్రాంతంలో ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి కూడా ఈ ప్రభుత్వంలో పనులు జరిగాయి. మరి ఆ కేంద్రంలో పోరాడి నిధులు సాధించాలంటే ఎంపీ గారు వాళ్ళే అవుద్ది. మరి ఈ ప్రాంతానికి ఎంపీగా ఒక పక్కన భరత్ గారు పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున, వైసీపీ తరఫున ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు గెలిస్తే వీటిని సరి చేయగలరని మీరు భావిస్తున్నారు? మాకు భారత వస్తే అభిప్రాయం బాగుంటాయని అనుకుంటున్నాను. భారత వస్తే బాగుంటాయని అనిపిస్తుంది. ఇదేను అనుకో, ఎంబీబీ సత్యనారాయణ ఎంపీ ఉన్నాండి ఫస్ట్నే. మాకు ఏంటంటే రైల్వే జోను, తర్వాత స్టీల్ ప్లాంటు ఇది చేస్తామన్నారు. ఏం లేదు, ఏం చేస్తే ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం వస్తే బాగుంటామని మా అభిప్రాయం. అది. థ్యాంక్ యూ సార్. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారమ్మా మీరు? మేము లేబర్ పని చేస్తామండి. అమ్మ, ఎలక్షన్స్ రాబోతున్నాయి రాష్ట్రంలో. ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు కదా, మీ లేబర్కి ఎలా ఉంది? మీకు పనులు ఉన్నాయా? అంతా మంచిగా జరిగింది ఈ ప్రభుత్వంలో? లేదండి, ఇంకా వారానికి 2-3 రోజులు పని దొరుకుతుంది, అక్కడి నుంచి ఖాళీ. అంటే మీకు పనులకు తగ్గట్టుగా ఉండలేదా మీకు రోజువారీ పనులు దొరకట్లేదండి. ఎందుకని దొరకట్లేదు అసలు? ఎందుకని దొరకలేదు అంటే ఒక్కోసారి ఇసుకలేదు అంటారు, కొందరు అదే మనిషి ఒక పాపలు చెప్తారు. పని ఉన్న రోజు వెళ్తాం, నేను రోజు ఖాళీగా ఉంటాం. అంతే, నా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇదివరకు ఇప్పుడు ఇక్కడ మీతో పాటు ఉన్న వాళ్ళు చెప్పారు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు 5 రూపాయలకి భోజనం పెట్టేవాళ్ళు అన్న క్యాంటీన్లో తినేవాళ్ళం, ఇప్పుడు లేదని అంటున్నారు. అది ఎంతవరకు వస్తాం? ఇదివరకు తినేవాళ్ళు 5 రూపాయల భోజనం, అక్కడ 5 రూపాయల భోజనం అంటే రాదా పేద అందరికీ కూడా అది మంచిది అనమాట. ఒకవేళ పని లేకున్నా, ఒకవేళ ఇంట్లో కూలి లేకున్నా తినడానికి 5 రూపాయల భోజనం అంటే 5 రూపాయలు కొట్టుకొని వెళ్ళుకున్నా అది మన కడుపు నిండుతుంది. ఒకవేళ మనకు భోజనం లేకున్నా, మన ఇంట్లో తామత లేకపోయినా ఒకవేళ 5 రూపాయలు పెట్టుకుని తల్లికి వెళ్ళి 20 రూపాయలు పెట్టుకుని వెళ్ళి తినేసేవాడు. ఇప్పుడు అదేట్ లేదు కదా. అదే ఇప్పుడు అడుక్కున్నవాడు కూడాను ఒక మొత్తం ఉన్నోడు వేస్తే తింటాము అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు అడుక్కున్నవాడు కూడాను మరి ఎవరికే లేకపోతే అడుక్కున్నవాడికి ఇంకేటి పెడతారు. మనకు అంతే కదా వాళ్ళకి. మరి పథకాలు ఇస్తున్నాము, అంతా బాగా చేస్తున్నాం అంటున్నారు కదా మీలాంటి వాళ్ళకి?
ఏం పథకాలు అదే అమ్మ కూడా ఒకటే ఇస్తారు, ఇంకేం పథకాలు ఇస్తారు? ఇల్లు మాకు లేవండి, మాకు లేదు. ఎలక్షన్ ఉంది కదా, జనాలు వేస్తారని తెలుసుకొని కూడా వేయాలి కదా డబ్బులు, మరి వేయలేదు. మరి జనాలు కూడా వేయడానికి నచ్చుకోరు. అది సంవత్సరం పాడాలి, మరి పాడలేదు జనాలు. థ్యాంక్ యూ అండి.